హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ నేను సిద్ధగొండ సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అన్ని కూడా చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే పశువుల సంత యాదికొస్తుంది. ప్రజా సమస్యలపై గలమెత్తే నేతలు కొందరైతే ఆ నాయకులు మాట్లాడే మాటలను అడ్డుకునే లీడర్లు ఎక్కువైతున్నారు. ఈసారి గులాబీ నాయకులను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యత లేకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై వేడుక చేస్తున్నారు. పెద్ద లీడర్లమని చెప్పుకునే దద్దమ్మలు అధికారం పోయినా అహంకారం తగ్గని మాటలు మాట్లాడుతున్నారు. గతంలో అవినీతి చేసిన నాయకుడు ఇప్పుడు తప్పించుకునేందుకు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. రాజకీయ నిర్ణయాలతో ప్రజల బాగుపడతాయని లీడర్లను చట్టసభల్లోకి పంపిస్తే సమయాన్ని వృధా చేస్తూ సభా గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు గద్దెనెక్కినా సామాన్య ప్రజల సమస్యలు ఇంకా తాండవం చేస్తూనే ఉన్నాయి. రాను రాను రాజకీయాలంటే విరక్తి కలిగేలా నాయకుల ప్రవర్తన అద్దం పడుతూనే ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ఏం జరిగిందో స్పష్టంగా వేయాల్సిందేంది, ఆడికి పోయిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సమస్యలపై మాట్లాడాలి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, తర్వాత ఇక్కడ స్కూల్ ఎట్లున్నాయి, అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు అంటే హాస్పిటల్ ఎట్లున్నాయి, తర్వాత మోరీలు ఎట్లున్నాయి, లైట్లు వస్తున్నాయా లేదా, రోడ్లు మంచిగా ఉన్నాయా లేదా, బస్సులు వస్తున్నాయా లేదా, తర్వాత ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వీటి గురించి ఆలోచించాల్సినటువంటి నాయకులు ఆడికి పోయి నువ్వేంది నేనేదని చెప్పి కేటీఆర్ పైన కేసు నమోదు చేస్తారా, మీ సంగతి ఏందని 2 సభలల్లో ఇక ధర్నాలు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు. బయట కూడా చెప్పేళ్ళుగా, బయట మీరు చేసేది అదే, లోపల చేసేది అదే. దానికి ఇక మీరు అసెంబ్లీ దాకా పోవాలా? ప్రధాన ప్రతిపక్ష నేత ఇక ఆడ పడుకున్నాడు. మళ్ళా ఎద్దు పుండు కాకికి ముద్దన్నట్టు బీఆర్ఎస్ రాజకీయం. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గత పాలకుల దోపిడీని చాకచక్యంగా వెలికితీసే ప్రయత్నంలో ఉంటే బీఆర్ఎస్ నేతలు వెంటపడి సర్కారును కేసులు పెట్టమని, విచారణ చేయమని విసురుతున్న సవాళ్లు ఎద్దుపుండు కాకి ముద్దన్నట్టు రాజకీయం చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావు ఫార్ములా ఈ రేసు తర్వాత ఓఆర్ఆర్ టెండర్లపై పెద్ద దొర కాళేశ్వరం విద్యుత్తు, తర్వాత విద్యుత్ కొనుగోళ్ల డొల్లతనంపై విచారణ వేగవంతం చేయమని ప్రభుత్వంపై సెటైర్లు వేయడం గమనార్హం. ఆయా కేసుల్లో చిన్న దొర, పెద్ద దొరను అరెస్టు చేస్తే అల్లుడు హరీష్ రాజకీయ భవిష్యత్తు వెతుకుతుండని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారట. గట్టిగా రాసిన సగ్నాల సుధాకర్ పెద్ద దొరకు కాళేశ్వరం రాజకీయంగా ఏమీ నష్టం లేదు. రాజకీయంగా లాభమా నష్టమా, కేసు పెట్టే దమ్ముందా అంటే పెట్టే తీరు ఇక కచేరికాడి ముచ్చట్లు చూద్దాం. దేవకమ్మ అత్త తెలియదు, యాదికి లేదు అనే ఐఏఎస్ అధికారులను ఎట్లా చూడాలి అంటున్నారు. ఓ కోడల పిల్ల అనిత నిన్న ఎట్లా చెప్పమన్నాడేమో, అందుకే అట్లా అత్త తెలియదు, యాదికి లేదు, బలేదానివి మరేందో అసలు ముచ్చట చెప్పు. కాళేశ్వరం పనులు చేసి డబ్బంతా బూడిద పాలు చేసి పన్నీరు చేసి తిరిగినరా నాయన అంటే తెలియదు, యాదికి లేదు, ఇట్లా అని చెప్పేసి రాసిండు. ఇక ఒకసారి ఆకుల మనోజ్ రాసింది ఒకసారి చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని సమస్యలు ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఈ నాయకులకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడే నాయకులంతా అధికారం రాగానే ఆ సమస్యలు ఎందుకు మర్చిపోతారు? ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో, సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళు దూషించుకోవడమే తప్ప అభివృద్ధిపై ప్రజలు పడుతున్న సమస్యలపై కొంచెం కూడా దృష్టి సారించడం లేదనేది ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల బ్రతుకులు మారేది ఎన్నడు? రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి ఎంతసేపు కొత్త సమస్యలు సృష్టించుకొని వాటిపైనే అసెంబ్లీలో వాదనలు, ప్రతివాదనలు తప్ప నిజంగా పేదల సంక్షేమం గురించి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగం గురించి, ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో కానీ ఎప్పుడు మాట్లాడతారని సమావేశాలను వీక్షిస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీని నమ్మాలో, ఏ నాయకుడిని నమ్మాలో అర్థం కాని సందిగ్ధంలో ఉన్న మామూలు జనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజలకు అండగా ఉండే నీతి, నిజాయితీ, నిస్వార్థం గల కొత్త నాయకులు రావాల్సిన అవసరం ఏర్పడింది. అది యువత నుంచే రావాలి. కానీ యువత మద్యం మత్తులో, డ్రగ్స్ గంజాయి మైకంలో, బెట్టింగ్ మాఫియాలో బిజీగా ఉంది. ఇక సమాజం గురించి ఆలోచించే తీరికెక్కడుంది? భవిష్యత్ సమాజం గురించి ఆలోచిస్తుంటే ఒక రకమైన భయం కలుగుతుంది. వాస్తవమైన చెప్పినట్టు
ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవడు నాయకుడు అంటే ఎట్లుండాలి? నాయకుడు ప్రజల గురించి ప్రతిపక్షంలో నిజంగా ఇప్పుడు కానీ ప్రజల గురించి ఆలోచిస్తారు ఎవరు? మన డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు పెట్టరు అధ్యక్ష అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిండు. రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇప్పుడు నువ్వే డిప్యూటీ సీఎం మీరు పెట్టారేంది అంటే అప్పుడు సపోర్ట్ చేయరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట. రాజకీయ నాయకులది దొంగ రాజకీయ నాయకులు అనే చెప్పుకోవాలి. ముళ్ళ కంచెల నుంచి పుష్పమాల వరకు తీన్మాన్ మల్లన్న, సమాజంలో వెనుకబడిన ప్రజల కోసం తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, ప్రజల కోసం ఎమ్మెల్సీ వరకు, అయితే ప్రజల కోసం రాజీనామా వరకు, ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పోరాడే నాయకులు కొందరు ఉంటారు. అట్లాంటి నాయకులలో తీన్మాన్ మల్లన్న ఒకరు. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి తీన్మాన్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ తనలో ఉన్న ప్రతిభను చూపించేందుకు చాలా కష్టపడ్డారు. తనలో ప్రతిభ నైపుణ్యం ఎప్పటికీ ఉన్నప్పటికీ కూడా కొందరు ఆయనకు జర్నలిస్ట్ వృత్తిలో అవకాశం ఇవ్వలేదు అని ఆయన ఒక వేదికపై ఓ సందర్భంలో అన్నారు. ప్రతిభ నైపుణ్యం తెలివితేటలు ఉన్న చాలా మంది అవకాశాలు దొరక్క అరిచివేతకు గురవుతున్నారు, అది వాస్తవం. క్యూ న్యూస్ తో ప్రజలకు దగ్గరైండు మల్లన్న. తీన్మార్ మల్లన్నపై అవినీతి కథలుగా చేసిన్లు, తప్పుడు కథనాలు. ఇక మల్లన్న టీంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు అందరికీ తెలిసిందే. మల్లన్న ఎమ్మెల్సీగా కాదు, నార్మల్ గా మల్లన్న ఎమ్మెల్సీగా పోరాటం బీసీఏ ముఖ్యమంత్రి అవ్వాలనేదే నినాదం. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తను చర్చ అనుకుంటాడో, ఏదైతే బలంగా తీసుకెళ్తాడో, ఆ బలంగా తీసుకెళ్లే ప్రతి వాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీసీ వాదం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. 100% ఉంటుంది. భూభారతి తీర్చేనా భూమి సమస్యల భారం అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరాన్ని కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల భూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ఇట్లా తీసుకొచ్చేసింది. నా భూమి సమస్యలు తీరుతాయని చెప్పేసి వ్యాసకర్త శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ అంటా ఉన్నారు. ఇది మల్లన్న పైన రాజు ఇక కూటి కొరకే కానీ కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు, కూటి కొరకే కానీ అంతటితో ఆగడు మనిషి. ఆశ చావదు, కోరిక తగదు. అందులో భాగంగానే స్వార్థంతో సామ్రాజ్యం స్థాపించుకున్నాడు ఒకడు. పెత్తనం చెలాయించాలని కూడగట్టుకుంటాడు ఇంకొకడు. కూటి కోసమే అంటారు కానీ లాస్ట్ కు ఇంకా వేల కోట్లు, లక్షల కోట్లు ఎంతైనా సరిపోదన్నట్టు సంపాదించుకుంటారు. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ కక్ష సాధింపు ఫార్ములా, కేటీఆర్ పై కేసు నమోదు అప్రజాస్వామికం, బీఆర్ఎస్ నేత బూక్యా జాన్సన్ నాయక్ అంటా ఉన్నాడు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిర్మల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు, ఎస్పీ డివి శ్రీనివాసరావు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందంట జైపూర్ లో. ఇందిరమ్మ సర్వే వివరాలు సక్రమంగా నమోదు చేయాలి, యాప్ లో సాంకేతిక సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ఎస్ఐ పనాస రాచయ్య వెల్లడి మంచిర్యాల నుంచి. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించాలి, ఎస్ఈ ఆపరేషన్ సుదర్శనమట. ఖానాపూర్ నుంచి ఇంటి పన్నులు చెల్లించండి అంటున్నారు జైపూర్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. అమిత్ షా భారత జాతికి క్షమాపణ చెప్పాలి, కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాలి, ఓట్ల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చెప్పారు. ఆర్మూర్కు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ పై దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆగ్రహం. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్ అంట, బయటపడ్డ పాత కేసులు. ఆర్టీఓ చెక్ పోస్ట్ లో అక్రమ వసూలు, ప్రభుత్వ ఆదాయానికి గండి, ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవాలని ఒక వార్త. నిజామాబాద్ నుంచి ఉచితంగా భూసార పరీక్షలు రైతులు వినియోగించుకోవాలని ఏఈఓ రేష్మ వినతి పత్రం. బాల్కొండ నుంచి పీజీ పరీక్షలను తనిఖీ చేసిన వీసీ జక్రాన్పల్లి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులు, చదువు నేర్పిన గురువులకు సన్మానం దర్పల్లి. గెట్టు దగ్గర చేసినట్టు. ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. కరీంనగర్లో దీక్షకు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంఘీభావం చెప్పినట. ఏది ఏమైనప్పటికీ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 11 రోజులుగా వీళ్ళు నిరసన చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి స్పందించాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి, కరీంనగర్ యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్రమ అరెస్టులతో ఆటో ఉద్యమాన్ని ఆపలేరు, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్.
ఇక బీర్పూర్లో దొంగతనానికి పాల్పడ్డ నిందితులు అరెస్టు వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలంట బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల నాయకులు డిమాండ్ చేస్తున్నట. అక్రమ కేసు అది కాదు, సక్రమ కేసు. అక్రమ కేసు కాదు, అది పెమ ఉల్లంఘన కేసు. అది మానేరు బ్రిడ్జి అంశంపై ఎంపీ ఎమ్మెల్యేలకు పాలాభిషేకం. బ్రిడ్జి కోసం వేరువేరుగా పోరాడుతున్న సాధకులని ప్రశంసించినట గన్నేరువరం నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మెదక్కు వెళ్లేది ఎట్లా, బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. అవసరమున్న చోటునే బస్సులు నడుపుతామన్న డిఎం సురేఖ. రవాణా సౌకర్యానికి నోచుకొని రేగోడ్ మండలం పట్టించుకొని ఎవరని చెప్పి చాలా చోట్ల ఇక్కడ బస్సు సౌకర్యం లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు కూడా మీరు ఒకవేళ బస్సు వచ్చినా కానీ మేము ఆటోలో పోతాం, దాంట్లో పోతాం, దీంట్లో పోతాం అంటే మళ్ళదో పరిచయం అవుతుంది. అయితే విషయం ఏంటంటే బస్సు సౌకర్యం ఉంటే బస్సు సౌకర్యం కల్పించాలి. బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మీరు బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తే మంచిగా ఉంటుంది. అది కూడా మంచిది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఆరాధించే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం సిద్దిపేట. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి. పట్టణ్ చెరువు ఎంపీఓ హరిశంకర్ గౌడ్. గుంతలు పడి ప్రమాదకరంగా మారిన రోడ్డు కనీస మరమ్మతులు కూడా చేపట్టని అధికారులు, వాహనదారులకు తప్పని ఇక్కట్లు. జైరాబాద్ లో ఆగమాగా ఉంది. జైరాబాద్ మొత్తం అట్లనే ఉంది. సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు. ఇస్నాపూర్, గడ్డపోతారం, తర్వాత గుమ్మడిదల, తర్వాత కోహిర్. ఈ 4 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తారట. ప్రజా ఉద్యమాలకు కార్మిక వర్గం అండగా నిలవాలి. సంగారెడ్డిలో జరిగే సిపిఎం 4వ మహాసభలను జయప్రదం చేద్దాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు సిపిఎం మహాసభలకు సాన్విక్ కార్మికులు విరాళాలు అందజేత అంట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టులను అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారు. అధికారులు, బ్రోకర్లు కలిసి దందాలు. అయితే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఈ స్కామ్ జరుగుతూ ఉందంట. వికారాబాద్ జిల్లాలో ఎక్కువ జరుగుతుంది. సీఎస్ శాంతకుమారితో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం. అవినీతి అధికారులను జైలుకు పంపేదాకా నిద్రపోం. హెచ్చరించిన నిరుద్యోగ రక్షణ అమ్ముకుంటున్నారంట. కథ ఏంది కార్ఖాన అనేది మొత్తం పెద్ద ఎత్తున పెట్టిండి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏది సాధించలేడు. కార్పొరేట్ బొంతు శ్రీదేవి యాదవ్. ఇక ప్రభుత్వ భూమిపై విఎన్ఆర్ కాలేజ్ పెత్తనమాట. రెవెన్యూ రికార్డులో 38.11 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసి 50 ఎకరాలకు విస్తరించిన విద్యాసంస్థ. 2015లో విఎన్ఆర్ విద్యాసంస్థకి నోటీసులు జారీ చేసిన తహసీల్దార్ అక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాచుపల్లి ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసిండ్రు, మరి పట్టించుకోవట్లేదు. పూజా గదిలో దీపంతో ఆస్తి నష్టం. దేవుడికి దీపం పెడితే ఇల్లు కాలిపోయింది. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మంటల్లో కాలి పూర్తిగా నష్టపోయిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. శంకర్పల్లి మండలం రావులపల్లి కాలనీ గ్రామస్తులు. దేవుడా నువ్వే కాపాడాలి. ఎట్లా చేస్తారు మరి? గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. హలో, మేము హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అబ్బాయి మాకు రేప్ కేసులో దొరికాడు. మీ అమ్మాయి మాకు డ్రగ్స్లో దొరికింది అంటూ సైబర్ కేటగాళ్ళు తల్లిదండ్రుల ఫోన్లకు ఇంటర్నేషనల్ నెంబర్స్ తో ఫోన్ చేస్తున్నట. అయోమయంలో వారి తల్లిదండ్రులు ఉన్నారు. చెంగిచెర్లలో మన భాస్కర్ యాదవ్ వాళ్ళ నాన్నకు వచ్చిన ఫోన్ ఇది. ఏం భయపడకండి. ఇటువంటి అడమైన ఫోన్లు, వీడియో కాల్ చేయకండి. +9231 ఇట్లా ఉన్న ఫోన్లు పొరపాటున కూడా లిఫ్ట్ చేయకండి. ఇది పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఇక గౌతమ్ నగర్ డివిజన్ లో నీటి నివారించాలి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐ కబ్జాదారులతో కుమ్మక్కై కోట్లు దమ్ముకుంటున్నట. కాంగ్రెస్ నేత శివనేనిగూడెం మాజీ సర్పంచ్ దేవనకర దేవేందర్ అట. దేవేందర్. ఇక ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ మహనీయుడు అంబేద్కర్ ని కించపరిచినట్టు మాట్లాడడం హేమైన చర్య. దేశ ప్రజలందరికీ అమిత్ షా క్షమాపణ చెప్పాలి, లేదంటే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం బొంద పెట్టడం ఖాయమంటున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేర్పాటి జైపాల్. కవిరాజు మిత్రుడు సూర్య రాథోడ్ ఉన్నాడు. వాస్తవంగా షేర్లింగంపల్లిలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏకైక లీడర్ అంటే ఆయన పీజీఆర్ శిష్యుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని వెంటబెట్టుకున్నాడు. లాస్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ తప్ప ఏం కాలేకపోయిండు. ఇప్పటికైనా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇక మస్తు మంది లీడర్లు వచ్చిండ్రు. కానీ నిజంగా గ్రేట్ అన్న మీరైతే. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు పటిష్టంగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు ప్రక్రియ పరిశీలించిన జాగీర్ కమిషనర్ శరత్ చంద్ర. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలట. విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలి. ప్రత్యేక తరగతుల ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టాలి.
విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి. నాగర్ కర్నూలు డిఈఓ రమేష్ కుమార్. ఈ అమిత్ షాపై బగ్గుమన్న దళిత సంఘాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమిత్ షా దిష్టిబొమ్మ దానాలు. కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేసిన దళిత సంఘాలు. సీఎం సహాయ నిధి పేదల పట్ల వరం అని చెప్పేసి కొడంగల్ పాఠశాల ఆవరణలో కోనా కార్పాస్ చెట్లు తొలగించాలని కోరుతున్న స్థానిక. చాలా డేంజర్ అవి అసలు యాక్చువల్గా. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆటో డ్రైవర్లు అరెస్ట్. ఇక మహాలక్ష్మి పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి దెబ్బ. ఆటో డ్రైవర్ల జీవనం దయనీయం అంటూ ఆవేదన. సమస్యలు పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు చేసి ఆటో డ్రైవర్ల ముట్టడి అంటే టీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల ముట్టడి అని పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. టీఆర్ఎస్ కండువాలు వేసుకొని చేస్తా ఉన్నారు కదా ప్రోగ్రామ్. నెమ్మదిగా సాగుతున్న దరఖాస్తుల పరిశీలన, సర్వర్ సతాయింపులు, నెట్వర్క్ సమస్యలు, నెలాఖరు వరకు గడువు, సర్వే పూర్తిపై సందేహాలు. కృష్ణ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు. అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి. మాలమహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు బాబురావు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో డ్రైవర్ల బైండవర్ అయింది ఆత్మకూరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎర్ర కృష్ణ జాంబవంట. దేవరకొండ నుంచి దొంగల ముఠా అరెస్టు, 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ గిరిబాబు. దేవరకొండ నుంచి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ అరెస్ట్ అయిన సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు. రామన్నపేట నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ల ఏకపక్ష దోపిడీకి స్వస్తి పలకాలి. ఎస్సీ వర్గీకరణతో కూడిన నూతన శకానికి నాంది పలకాలి. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక విద్యార్థులకు నోటు బుక్స్, పెన్నులు, పండ్ల పంపిణీ జరిగింది తొర్రూరులో. దొంగ అన్నట్టుగా చందంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ అంట. బీజేపీ రాష్ట్రం కార్యవర్గ సభ్యులు పన్నాల వెంకటరమణ అంటున్నాడు. ఇక కేటీఆర్ పై అక్రమ కేసులు రాజకీయ కక్షలో భాగమే చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపరాణి చేస్తున్న వ్యాఖ్యలు. జాతీయ రహదారిపై తుప్పు పడుతున్న బస్టాండ్ అట. ఏటూరు నగర్ మున్సిపాలిటీగా మారిన స్టేషన్ గన్పూర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు చూసుకుంటే కస్తూర్బా విద్యార్థులకు కష్టాలు. నాణ్యమైన ఆహారం అందించకుండా వేధింపులు. అస్తవ్యస్తంగా కేజీబీవీ నిర్వహణ. విద్యాలయంలోకి మీడియాకు నో ఎంట్రీ అంట. క్రమశిక్షణ మాటున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడిది? చంద్రగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండలోని కస్తూర్బా కళాశాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందట. వైద్య అధికారులపై భద్రాద్రి కలెక్టర్ ఆగ్రహం. మాతా శిశు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని రోగుల ఆవేదన. ఇదే చివరి అవకాశం, మళ్ళీ ఇలాగే వ్యవహరిస్తే అందరినీ సస్పెండ్ చేస్తాం. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గట్టిగా చెప్పిండు, గిట్లు ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేద్దాం. పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు హాజరు కావాలి. సింగారెడ్డిపాలెం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు కలెక్టర్ ప్రశంసలు గుర్తించాడు. ఇక అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ తనిఖీలు చేసిండ్రు. మదిరలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీల దోపిడీ. ఇక అధిక వసూళ్లపై మడుపల్లిలో మహిళలు నిరసన. గ్యాస్ ఏజెన్సీ అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మదిర. ఇది స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. చెలరేగిన తెలుగు అమ్మాయి ఫైనల్ చేరిన భారత్ అంట. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఇక బంగ్లా చేతిలో వెస్టిండీస్ వైట్ వాష్. T20 సిరీస్ క్లీన్ స్వీప్. భలే బౌలింగ్. క్రికెట్ బాదిషా ఫిదా అయిందట. బాలికల బౌలింగ్ ను షేర్ చేసిన సచిన్. పసికూనలు అంటే వెస్టిండీస్లో అందరు ఆల్రౌండర్లే ఉంటారు, వాళ్ళు కొట్టేసుకునేసి. ఇక పృథ్వీ షా ఉన్నా లేనట్టే 10 మంది ఫీల్డర్లతోనే ఆడాం. ముంబై క్రికెటర్ అసోసియేషన్. ఏంది అసలు కథ ఏంది? ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఇండియన్ 3 థియేటర్లలోనే పరాజయం ఊహించలేని చెప్పేసి స్టార్ డైరెక్టర్ శంకర్ అంటున్నాడు. ఆలియా ఆస్తుల మజాక. ఒక్కో సినిమాకు 18 కోట్లు, మొత్తం ఆస్తులు 550 కోట్లు. ఆలియా భట్ బాగానే ఉంది కథ. ఇక సక్సెస్ ఎంతో, ఫెయిల్యూర్ అంతే అంట. టాకిల్ చేయడం కష్టమే. సినీ నటి పూజా హెగ్డే అంటుంది. ఉత్తమ నటిగా సాయి పల్లవి ఎంపికైంది. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామని క్యూ న్యూస్. నేను మీ మేనం షాంబిత్ సిద్ధుగని సుదర్శన్, కెమెరామెన్ భరత్.